పాపటి సేవ చేసుకోవాల్సి యేసుక్రీస్తు నామములో కూర్చున్న ప్రతి ఒక్కరి కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా పాటలు పాడి దేవుని గణపరిచి ఉన్నాం. దేవుని నామంలో దేవుడు స్తుతించబడ్డాడు. మరి ప్రేమిన వలరా గత ఆదివారం ఏం వాక్యం విన్నాం? ఎవరికైనా గుర్తుందా? చెప్పండి, ఏ వాక్యం విన్నాం? నోట్లో మాట్లాడట్లేదు, చెప్పండి. సబాత్ డే, లార్డ్స్ డే అంటే విశ్రాంతి దినము మరియు ఆరాధన దినము. అయితే ప్రేమిని వలరా ఈరోజు మనం దేవుని వాక్యంలో మనం వినబోతున్నాం. మరి చక్కగా మరి పాటలు పాడడం, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇద్దాం. మరి ఎంతో మంది లోకంలో ఇటువంటి దినములు చూడలేక ఎంతో మంది ఉన్న దేవుడు మనం ప్రేమించి మరొక ఆదివారం మనకి ఇచ్చినందుకు ప్రభుకే స్తుతులు స్తోత్రం చెల్లిని గాక. హల్లెలూయా. సమయంలో మన వాక్య భాగం చదివాం. వాక్య పట్టణం మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడ్డారు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్య, ఈ 2020 సంవత్సరము మే మాసంలో 2వ ఆదివారం దినమున ఈ సన్నిధిని మరొకసారి కూడుకొని ఈ నామాన్ని ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప విలువైన బలమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. గత ఆదివారం తెలియపరిచినట్టుగా ద లార్డ్స్ సబత్ డే, లార్డ్స్ డే అని ప్రభా నీ వాక్యం బోధించినట్లుగా ఉన్నాయన. విశ్రాంతి దినము మరియు ప్రభు దినం అని వాక్యం చదివించాం. మరి దినమునైనా నీ సన్నిధాలు ఏకదాటిగా కూడి ప్రభ నీ నామమును ప్రభ ఆరాధిస్తుండగా ప్రభు మీరు మహిమ పొందారు. ఆయన వాక్య భాగంలో వెళ్ళిపోతుండగా పరిశుద్ధాత్మ సత్య మాలో ఉంచి మీరు మాతో మా అందరితో మాట్లాడి మహిమ పొందుకోవాలి. కేవలం నీవే మహిమ పొందాలని యేసయ్య నామమును ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినము ప్రేమిని వలరా మరి ఈ దినము మనం తీసుకుపోయే అంశం ఏంటంటే హౌ టు బి ఏ క్రిస్టియన్ ఎవ్రీడే. ఇలా చెప్పండి, హౌ టు బి ఏ క్రిస్టియన్ ఎవ్రీడే అంటే క్రైస్తవుడుగా ఎలా ఉండాలి అని, ప్రతి దినం ఎలా ఉండాలనే అంశం మీద ఈరోజు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. క్రైస్తవుడుగా ప్రతి దినం ఎలా ఉండాలి అని కొన్ని మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, దేవుని వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడట ఏమట పరలోక రాజ్యములో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. దేవుడికి స్తోత్రం కలిగాక. అంటే ఏంటి? చాలా మంది ప్రతి ఆదివారం వస్తారు కదా. ప్రతి ఆదివారం కాకపోయినా మరి శుక్రవారం రావచ్చు, లేకపోతే కాటేజ్ ప్రేయర్కి రావచ్చు, గృహ దర్శనం జరుగుతున్న ప్రార్థనకు రావచ్చు. మరి దేవుని వాక్యం అంటా ఉంది, ప్రభువా ప్రభువా అని మన పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి వారసు కాలేడు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే ప్రవేశింపుడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం. అంటే ఎవరి చిత్త ప్రకారము? అది తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించిన దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏదో శుద్ధి ఆరాధన చేస్తే దేవుని రాజ్యానికి వెళ్ళలేము. ఈరోజు దేవుని ప్రేమ వల్ల ఈరోజు ఈ వాక్యాన్ని బోధిస్తే 40 నిమిషాలు దేవుని రాజ్యంలో వెళ్ళాలంటే దేవుని తండ్రి చిత్త ప్రకారం మనము చేసేవాడుగా ఉన్నప్పుడే దేవుని చిత్త ప్రకారం చేసేవాడు తండ్రి యొక్క రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. పాట పాడి నిలబడి పాట పాడని మాత్రాన్ని మనం ప్రేమ వల్ల దేవుని రాజ్యం ప్రవేశించి. కాబట్టి చాలా మంది ప్రభువా ప్రభు అని పిలుస్తారు కానీ ఎవరు కూడా వెళ్ళరని దేవుని వాక్యం అంట. కానీ ఎవరు వెళ్తారంటే తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే దేవుని రాజ్యములకు వారికి స్థానం ఉందని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గమనించండి, ఈరోజు మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, ఈ సమాజంలో ఎలా జీవిస్తున్నాం, ఈ మందిరంలో ఎలా జీవిస్తూ ఉన్నాం, మన భక్తి ఎలా ఉన్నది. దేవుని వాక్యం అంటా ఉంది హౌ టు బి క్రిస్టియన్ ఎవ్రీడే అని దేవుని వాక్యం అంటే క్రైస్తవుడుగా ఎలా ఉండాలి, క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుని ఏంటంటే దేవుని వాక్యం ఏంటంటే చూడు ప్రతి వాడు పరలోక రాజ్యం ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న తండ్రి ఎరట పరలోకంలో ఎవరన్నట మన తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును అని దేవుని వాక్యం అని చూస్తుంటే దేవుడు ఏం కోరుతా ఉన్నాడు? ఈ లోకంలో ఎలా బ్రతకాలట? నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, విశ్వాసనీయతగా ఉండాలి, ఒకరిని హానికరంగా కాకుండా, ఒకరిని బాధ పెట్టేవాడే కాకుండా. దేవుని వాక్యం అంటా ఉంది తండ్రి చిత్తం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడాలి. తండ్రి చిత్తం ఏంటంటే దేవుడు ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా మనము కూడా ప్రేమించాలని దేవుడు ఈ వాక్య భాగంలో తెలియపరుస్తా ఉన్నాడు.
అంటే కనుక ప్రభా ప్రభా అని పిలిస్తే ఏ ఒక్కడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. అది దేవుని తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తాడని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగించని ఆశపడతా ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే ఎలాగా క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే, మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది, వి మస్ట్ బైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ హోలీనెస్ డైలీ అని మనం చూస్తూ ఉన్నాం. ఏంటట, వి మస్ట్ బైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ హోలీనెస్ డైలీ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం అంటా ఉంది, అనుదినము పరిశుద్ధాత్మలో మనల్ని మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రంగానే గాక. ఎలా ఉండాలమ్మా? మనలకు మనం ఎలాగట్టు ఉండటమా చెప్పడమా? అనుదినము పరిశుద్ధాత్మ మనలని మనము కట్టుకోవాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మను మనం ఉండాలని దేవుడు ఆయన కోరిక, ఆయనకు ఉద్దేశము. క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే, మొదటిగా అనుదినం పరిశుద్ధాత్మలో మనల్ని మనము కట్టుకోవాలని దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. యూదా ప్రకారం మనం చూసేటైతే 1వ అధ్యాయము, యూదా లాస్ట్ అదేంటంటారు, దాన్ని ఏమంటారమ్మా? యూదు పత్రిక 1వ అధ్యాయం 20 వచ్చిన చదవండి దయచేసి. ప్రియులారా, మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలిగి గాక. అంటే ఎలా ఉండాలంటే, దేవుని వాక్యం అంటా ఉంది, మన ఇష్టం వచ్చేసారిగా ఉండకూడదు, మన ఇష్టం వచ్చేసారిగా ప్రవర్తిస్తే అవ్వదు. దేవుని వాక్యం అంటా ఉంది ఏంటంటే, ప్రియులారా, మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎలాగట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అంటే ఎలాగుండాలంటే ప్రేమైన వాళ్ళరా, మనముగా మనం ఉండకూడదు. అంటే మన నోటికి ఏమొస్తా చెప్పడం కాదు, మనం ఏ విధంగా మన ఇష్టం అన్నట్టుగా మనం జీవించకూడదు, మన ప్రవక్తన ద్వారా మన కాలు మీద ఉండకూడదు. దేవుని వాక్యం అంటే ఉంది, నువ్వు ఎలా ఉండాలంటే, క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటే ఉంది, వి మస్ట్ బైండ్ అవర్ సెల్ఫ్ ఇన్ హోలీనెస్ డైలీ అని మనం చూస్తాం. అంటే అనుదినము పరిశుద్ధాత్మలో, ఎలాగట? అనుదినము పరిశుద్ధాత్మలు. చూడండి, ఒక రీతిగా మనం చూసేటైతే ఈ శరీరానికి ఎన్నిసార్లు భోజనం చేస్తాం చెప్పండి రాని? 3 సార్లు, కొంతమంది 4 సార్లు కూడా వెళ్తారు. దేవునికి స్తోత్రం కలిగి గాక. తింటారా? తింటారు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఈ శరీరానికి 3 పూటల భోజనం పెట్టకపోతే ఏమైపోతుందండి, ఈ శరీరం కాస్త నీరసం వచ్చేది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. అవును కాదంటారా? నీరసం వచ్చేది. అయితే అనుదినం ఈ శరీరానికి మనం ఏమిస్తున్నాం, ఏం పోషిస్తున్నాం అంటే ఆహారంతో పోషిస్తూ ఉన్నాం కదా. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే మొదటిగా నువ్వు నేర్చుకోవలసిన సూత్రం ఏంటంటే, నేను విన్నంటే అవ్వదు. అది దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటే అనుదినమట పరిశుద్ధాత్మ మనము కట్టుకోవాలి. అంటే దేవుని వాక్యం ప్రకారంగా, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ఎలా ఉండట ప్రార్థన చేయొచ్చు. అంటే పరిశుద్ధాత్మలో ఏం చేయట? ప్రార్థన చేయొచ్చు అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఏమనగా, మనం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలంటే దేవుడు చెప్పిన మాట ఏమనగా పరిశుద్ధాత్మను మనము కట్టబడాలని దేవుని వాక్యాన్ని, కట్టుకోవాలని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు గ్రంథంలో కనుక మనం ఒకసారి చూసినట్లయితే 1వ అధ్యాయము 15వ అధ్యాయం 16 వచనం చదవండి దయచేసి. 1:15-16 వచనాలు. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞా దశలలో మీ కూడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. మన పిలిచిన వాడు ఎటువంటి వాడటమ్మా? మన పిలిచిన వాడు కోపిష్ఠుడా, మన పిలిచిన వాడు గర్విష్ఠుడా, మన పిలిచిన వాడు స్వార్థప్రియుడా, మన పిలిచిన వాడు అసూయపరుడు కాదు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది, మిమ్మల్ని పిలిచిన వాడట ఎటువంటి వాడట? పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు సమస్త చదవనమ్మా ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడి. గట్టిగా చెప్పబడతాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడండి, మనం ఎలా ఉండాలంటే ఎవరు నేర్పిస్తున్నారు? మనుషుల్లో ఉండకూడదు.
మనుషులు అలా చెప్తే అలా ఉండకూడదు, మన ఆలోచన బట్టి ఉండకూడదు, మన తలములు బట్టి ఉండకూడదు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధికి ఉన్నాడో ఆ విధికి మనం ఉండాలి. అంటే కనుక నేను ఎలా ఉంటాను చెప్పింది నేను ఉండబెట్టి అంటే కనుక కుదరదు. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది మిమ్మల్ని పిలిచిన వాడట, అంటే మనం పిలిచిన వాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం, పరిశుద్ధై ఉన్న ప్రకారము మీరు ఎలా ఉండట సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఎలా ఉండట? పరిశుద్ధులై ఉండుడి. ప్రేమైన వాళ్ళ ఎంతకాలం కూడా నీకు నీగా బ్రతికా చాలు, బ్రతికావు చాలు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తులో పాత పెట్టావో, ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకున్నావో నీ జీవితం ఎలా ఉండాలంటే నీవుగా నువ్వు బ్రతకూడదు, కానీ యేసులాగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎలాగైతే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడో అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఇది ఆయన వాక్యం అంటే ఉంది కదా, మిమ్మల్ని పిలిచిన వాడట పరిశుద్ధుడై ఉన్న, మన పిలిచిన వాడు ఎవరట? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన, అంటే మన ప్రవర్తన మార్చుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలట? ప్రవర్తన యందు పరిశుద్ధులే ఉండుడి అని దేవుడు ఈ దినాన్ని నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటిగా దేవుని వాక్యం అంటే ఎలా ఉండాలట? అనుదినము పరిశుద్ధాత్మలో, చెప్పండి, అనుదినము పరిశుద్ధాత్మలో మనలని మనము కట్టుకోవాలి. అంటే ఎలా ఉండాలట? దేవుడు ఏ విధంగా పరిశుద్ధాత్మలో పరిశుద్ధుడే ఉన్నాడో అటువంటి జీవితం మనం కూడా కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉంది క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే, రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉంది ప్రే విత్ హోలీ స్పిరిట్ డైలీ అని మనం చూస్తాం. అంటే అనుదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎలా చేయాలమ్మా? ఎలా ఉండడం అన్నమాట? అనుదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అంటాడు, పాస్టర్ గారండి నాకు ప్రార్థన ఇవ్వకండి అంటూ ఉంటారు. పాస్టర్ గారండి నాకు ఏది ఇచ్చినా పర్వాలేదు, ప్రార్థన మాత్రము ఇవ్వకండి. నేను ప్రార్థన చేయలేను, మాటలు మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం కలిగాక. మాట్లాడుతాను, ఒకరి మీద గొడవకు వస్తాను, కానీ నేను ప్రార్థన మాత్రము ఎట్టి పరిస్థితులు మాకు ఒకటి అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఎలా ప్రార్థన చేయాలంటే, దేవుని వాక్యం అంటా ఉంది అనుదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అంటే ఈరోజు నీకు ప్రార్థన రాకపోతే ఎవరు నేర్పిస్తారంటే మనుషులు కాదు, కానీ దేవుడే నీకు నేర్పిస్తాడు. చూడండి దేవుని వాక్యం అంటా ఉన్నది రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము దాని ములుగుతో ఆ ఆత్మతాని మన పక్షముగా. దేవుడికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేస్తారంటే మన పక్షనట. అమ్మా చాలాసార్లు చెప్పాను కదండి, బైబిల్ కళాశాలకు వెళ్ళినప్పుడు నాకు ప్రార్థన అలా తెలిసేది కాదు. అయితే అలాగ ఏం చేసేవాడు అంటే అక్కడ మోకాలు వేసి ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ నడిపింపు ద్వారా 1-2 గంటలు చేసేవాడు ప్రార్థన. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే ఎవరు నడిపిస్తాడు? మన మనుషులు మనకు నేర్పించలేదు, కానీ దేవుడే మనం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉందేమనగా అనుదినము పరిశుద్ధాత్మలో మనం ఇచ్చట ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం అంటే ఉంది అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేసి. అంటే ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు నాకు ప్రార్థన రాదండి, నాకు ప్రార్థన ఇవ్వకండి చాలా మంది అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది మన బలహీనతను చూచి, మన వీక్నెస్ చూసి, మన యొక్క చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు సాయం చేస్తారంటే దేవుడే సాయం చేస్తాడు. దేవుని వాక్యం అంటే ఉంది చూడండి బలహీనతలను చూచి సహాయము తెచ్చినాడు. అనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగుతో ఆ ఆత్మ, ఏ ఆత్మట? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం కలిగాక. పరిశుద్ధాత్మ. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది చూడండి మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపమున చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనకి ఎవరు సాయం చేస్తాడమ్మా?
మనుషులు చేయకపోవచ్చు, కానీ ఈరోజు నువ్వు నోరెక్కితే దేవుడే సాయం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. అంటే ప్రతిరోజు మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటే ఉంది, మొదటిగా మనము అనుదినం పరిశుద్ధాత్మ మనలో మనము కట్టుకోవాలంటే ఒక రీతిగా ఉంటే, రెండోదిగా దేవుని వాక్యం అంటే ఉంది అనుదినం మాట పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చెయ్యాలట. దేవునికి స్తోత్రం కలిగి గాక. నీకు ప్రార్థన రాకపోతే నేర్పించే వ్యక్తి ఎవరంటే దేవుడే నేర్పిస్తాడు. హల్లెలూయా, దేవుడే నేర్పిస్తాడు. చెప్పాడు కదా, ఒక ఆయన ప్రేమైన వాళ్ళ ఆయనకి ఏమీ రానప్పుడు ఒక పట్టణంలో అట యూపీ స్టేట్ లో మనం చూసినట్లయితే అక్కడ ప్రేమైన వాళ్ళ ఒక ఆయన వెనుక లేనివాడు, చదువు లేనివాడట. అది వాళ్ళ భార్య యేసుక్రీస్తు నమ్ముకుంటే భయంకరమైన హింసించేవాడట. ఏంటి, ఎప్పుడు యేసు ప్రభు అంటున్నామని భయంకరమైన ఆయన కొట్టి భయంకరమైన హింసించేవాడట. అయినా కూడా వాళ్ళ భార్య ఏ మాట కూడా తిరిగి సమాధానము చెప్పలేదట. ఎందుకంటే దేవుడి చేత నింపబడిన కుమార్తె కాబట్టి. ఒకరోజు తను ఇంటికి వెళ్ళిందట, తన తల్లిగారి ఇంటికి వెళ్ళబట్ట ఈయన ఇంటికాడ ఉన్నాడట. అనుకోకుండా ఒక రోగం వచ్చిందట. ఏ రోగం అంటే క్యాన్సర్ రోగం వచ్చిందట. ఆ దినాల క్యాన్సర్కి వైద్యాలు మెడిసిన్ లేదు. ఇప్పుడు కాస్త టెక్నాలజీ ప్రకారంగా అన్ని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దినాల్లో క్యాన్సర్కి మరి క్యూర్ లేనప్పుడు ఆయన చాలా బాధపడ్డాడట. అనేక హాస్పిటల్కి వెళ్ళాడు, డాక్టర్ దగ్గర సంప్రదించాడు. అయ్యా, ఇదిగో నన్ను ఒక రోగంతో బాధపడుతున్నా, నాకు స్వస్థత కలగచి అంటే ఆయన అన్నాడట, మా దగ్గర ఎటువంటి మెడిసిన్ లేదు, నువ్వు కాస్త కొన్ని రోజులు మాత్రం నువ్వు మరణించిపోతున్నావు అన్నప్పుడు ఈయన గమనించాడు కదా వాళ్ళ భార్య చేసిన ప్రార్థన. ప్రతిరోజు ప్రార్థన చేసేదట, గదిలోకి వెళ్ళి కన్నీరు కాల్చుకుంటూ. అయితే ఒకరోజు ఈయన ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే ఇదిగో ఇంతకాలం కూడా నేను అనేకమైన పాపంలో ఉన్నాను, ఇదిగో అనేకమైన రీతిలో నేను హింసించాను, ఇదిగో నాకైతే ఒక అక్షర జ్ఞానం నేను వాడినయ్యా అని ప్రభు సన్నిధాన్ని పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు అని దర్శించాడు. ఆయనలో ఉన్న రోగాన్ని దేవుడు ఏం చేసి తెలుసా, స్వస్థపరిచాడు. ఇంకో మాట ఏంటంటే ఆయనకి ఏ అంటే బి రాదు, బి అంటే సి రాదు, అటువంటి వ్యక్తిని దేవుడు సేవకుడిగా మార్చాడు. ఆ సేవ చదువుతూ కాదు కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో దేవుడి యొక్క పరిచయను కొనసాగించాడు. దేవుడికి స్తోత్రం కనుక. హల్లెలూయా. ఈరోజు నువ్వు సంఘానికి దేనికి వస్తున్నావు? సంఘానికి ఊసలాడడానికి వస్తున్నావా? సంఘంలో గొడవలాడడానికి వస్తున్నావా? నువ్వు దేని కొరకు వస్తున్నా గమనించి ప్రేమైన వాళ్ళరా. ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమనగా, నువ్వు అనుదినము క్రైస్తవుడుగా ఏం చేయాలంటే, రెండోదిగా దేవుడి వాక్యం అంటా ఉంది అనుదినం పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి. ఎందుకు చేయాలంటే ఈ యొక్క అంత్య దినంలో మనం ఉన్నాం. చూడండి, పాకిస్తాన్లో ఆల్రెడీ 2 సార్లు ఏం చేసిందండి, మన ఇండియా మిలిటరీ వారు కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఏం చేస్తుందంటే మొత్తం అంతా కూడా కొన్ని అనేక ప్రాంతంలో మరి అనేకమైన ధ్వంసం చేసేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం ఆల్రెడీగా నిర్వర్తించేటప్పుడు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు రాకడం ఎన్ని ఏమవుతుంది, దేశం మీద దేశంకి గొడవలు వస్తాయి. ప్రేమిని వాళ్ళరా, దేవుని రాకడ అతి సమీపం ఉంది కాబట్టి ఈ కొద్దిపాటి జీవితంలో నువ్వు కలిగి ఉన్నా కాబట్టి మీ దేశాలు ఎన్ని పక్కన పెట్టి దేవుడు చేయవలసిన పని ఏంటంటే, అనుదినము నువ్వు చేయవలసిన పని ఏంటంటే అనుదినము రెండోదిగా పరిశుద్ధాత్మను నువ్వు ప్రార్థన చెయ్యాలని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు మన పరిశుద్ధాత్మలో కనుక ప్రార్థన చేస్తే మన కోల్పోయిన సంఘం ఏదైతే ఉందో, కోల్పోయిన ప్రార్థన ఏదైతే ఉందో, కోల్పోయిన విశ్వాసం ఏదైతే ఉందో, కోల్పోయిన నమ్మకం ఏదైతే ఉందో, కోల్పోయిన ప్రేమ ఏదైతే ఉందో, దేవుడు తప్పకుండా అది తిరిగి మనకి దయచేస్తాడు. కేవలం ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ దేవుడి వల్ల. దేవుడికి స్తోత్రం కానీ గాక. కాబట్టి అనుదినం అంటే పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేయాలి. అందుకే దేవుని వాక్యం అంటా ఉంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడండి ఒకసారి 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. 6వ అధ్యాయం 18వ వచనం ఏముంది? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలుకుగా ఉండు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎలా ఉండమంటున్నాడు దేవుడు? మెలుకుగా ఉండమంటున్నాడు. దేవునికి మహిమ. కాబట్టి ప్రేమ దేవుని వాక్యం అంటా ఉంది, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకుగా ఉండు. కాబట్టి ప్రేమైన వాళ్ళ ఈరోజు మనం దేవుని వాక్యం అంటాము. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, మన క్రైస్తవులుగా ఎలా ఉండాలంటే రెండోది దేవుని వాక్యం అంటా ఉంది అనుదినము పరిశుద్ధాత్మలు మనం ఎలా ఉన్నట ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. దయచేసి నాకు ప్రార్థన రాదు పాస్టర్ గారు అన్న వారికి దయచేసి చేతులు ఆపియండి.
ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ప్రార్థన చేయమని. నువ్వు దేవుడు నీకు నడిపిస్తాడు, దేవుడు నీలో ఉండి నడిపిస్తాడు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు ప్రేమైన వాళ్ళారు. కాబట్టి మనం క్రైస్తులుగా రెండోదిగా మనం ఏంటంటే అనుదినము పరిశుద్ధాత్మను మనము ప్రార్థన చెయ్యాలని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం చదవండి ఒకసారి. ఏముంది అక్కడ? 1 కొరింథీ 14:15 ఏముంది అక్కడ? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. దేవునికి స్తోత్రం కానీ కాక. ఈరోజు నువ్వు ఎలా ఉండాలమ్మా, ఎలా చేయాలట? చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ఉత్తు ప్రార్థన కాదు. దేవుని వాక్యం అంటా ఉంది కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతుము. ఎలా ప్రార్థనట? ఆత్మతో చెయ్యాలి. ఏదో చేసామని కాదు కానీ ఆత్మతో చెయ్యాలి. ఇంకేముంది అక్కడ? మనసుతో ప్రార్థన చేతుము. మనసుతో కూడా ఏం చేయట? ప్రార్థన చెయ్యాలట. ఇంకేముంది అక్కడ? ఆత్మతో పాడుతూ ఏముంది అక్కడ? పాడుతుము. దేవునికి స్తోత్రం కానీ కాక. పాట పాడేటప్పుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు కానీ ఎలా పాడాలంటే ఆత్మతో పాడాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆత్మతో ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం అంటే ఇంకా మనసుతో పాడుదును. దేవునికి స్తోత్రం కానీ కాక. కాబట్టి ఈరోజు ప్రేమైన వాళ్ళు అటువంటి వారుగా ఉండాలి. అటువంటి వారుగా నువ్వు చెయ్యాలని దేవుడు కోరుతా ఉంటారు. అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ అనగా అనుదినము పరిశుద్ధాత్మను మనం ప్రార్థన చెయ్యాలని దేవుడు ఈరోజు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. క్రైస్తవుడిగా మనం అనుదినము ఏం చేయాలంటే 3వ దేవుని వాక్యం అంటా ఉంది, వి మస్ట్ లుక్ టు జీసస్ క్రైస్ట్ డైలీ అని మనం చూస్తా ఉన్నాం. అంటే అనుదినము యేసు క్రీస్తు కొరకు కన్ను పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఏం చేయట? అనుదినము యేసు క్రీస్తు కొరకు కన్ను పెట్టుకోవాలి. ఆదివారం వస్తే దేవుని సన్నిధి రావాలి. దేవుని సన్నిధికి మనకు అవకాశం ఉన్నప్పుడు కన్ను పెట్టుకోవాలి. చాలా మంది దేవుని కొరకు రావడానికి విఫలం చెందుతూ ఉంటారు, చాలా మంది బాధపడతా ఉంటారు. అని దేవుని వాక్యం ఏమంటే ఉందంటే వి మస్ట్ లుక్ టు జీసస్ క్రైస్ట్ డైలీ అని మనం చూస్తాం. అంటే అనుదినము యేసు క్రీస్తు కొరకు కన్ను పెట్టుకోవాలి. ప్రతిదినం అనేది కన్ను పెట్టుకోవాలి. కన్ను పెట్టుకుని ఎదురు చూడాలి. అటువంటి మనసు నీలో కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. యూద ప్రకారంగా యూదు పత్రిక 1వ అధ్యాయము 21 ప్రకారం చదవండి దయచేసి. 21వ అధ్యాయం 21వ వచనం. నిత్య జీవరత్నమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికారము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం కలిగాక. 3వదిగా దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? 3వదిగా దేవుడు ఏం చెప్తున్నాడట? క్రైస్తవుడుగా ఎలా ఉండాలట? 3వదిగా క్రైస్తవుడుగా ఎలా ఉండాలట? తిని తాగి పడుకోవడం కాదు. దేవుని వాక్యం అంటే క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే అనుదినం యేసు క్రీస్తు కొరకు కన్ను పెట్టుకోవాలి. చెప్పండి అందరూ నోళ్ళు కలిసి. అనుదినము యేసు క్రీస్తు కొరకు కన్ను పెట్టుకోవాలి. యేసు క్రీస్తు కొరకు ఎదురట కన్ను పెట్టుకోవాలి. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం అంటా ఉంది కదా, నిత్య జీవరత్నమైన మన ప్రభువుకు యేసు క్రీస్తు కనికారమును కొరకు కనిపెట్టుచు. ఏ కొరకట? యేసు క్రీస్తు కనికారం కొరకు మనం అట కనిపెట్టుచు దేవుని ప్రేమలో దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండి అని దేవుని వాక్యం అని చూస్తాడు. కాబట్టి ప్రేమైన వారా ఈ దినము దేవుని వాక్యం అంటా ఉంది, వాక్య సెలవిస్తా ఉంది. అనుదినము యేసుక్రీస్తు కొరకు ఏంటంటే కనిపెట్టుకోవాలి. అంటే ఎలాగంటే దేవుని వాక్యం అంటా ఉంది యేసుక్రీస్తు కనికారము కొరకు కనిపెట్టచ్చు. ఈరోజు ఎవరి కనికారం కొరకు కనిపెట్టుకోవాలట? యేసుక్రీస్తు కనికారం కొరకు కనిపెట్టుకోవచ్చు. దేవుని ప్రేమలో, ఏ ప్రేమట? దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడం దేవుని వాక్యం అని చూస్తాను. ప్రేమ దేని బిడ్డరా, ఈ యొక్క దినములు చాలా చక్కగా ఉన్నాయి. భయంకరమైన దినాలు ఉన్నాయి. ఎప్పుడు ఏం మరణిస్తామని తెలియదు. ఇందాక రత్నం గారు ప్రార్థించినట్టుగా ఒక సైనికుడు నిజం యవనస్తు సైనికుడు అని మరణించాడు. ఎంతో మంది సైనికులు మన కొరకు మరణిస్తున్నారు. ఈరోజు చూడండి, ఈరోజు క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు ప్రేమైన వాళ్ళరా, ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే దేవుడిచ్చిన భిక్షం బట్టే, హల్లెలూయా, దేవుడిచ్చిన ఆ యొక్క ఊపిరి బట్టే, దేవుడిచ్చిన అవకాశం బట్టే నీ జీవితం మారాలి, నీ ఆలోచన మారాలి. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే నువ్వు ఎవరి కొరకు కన్ను పెట్టుకోవాలంటే అనుదినము యేసుక్రీస్తు కొరకు నువ్వు కన్ను పెట్టుకోవాలని దేవుని వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. ఒకసారి హెబ్రీ రాసిన పత్రికలు కనుక మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 2వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పక్షమున ఆసీనుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏ పక్షాన ఉన్నాడట ఆయనట? సింహాసము ఒక కుడి పక్షమున ఆసీనుడే ఉన్నాడు. ప్రేమిని వలరా దేవుని వాక్యం అంటా ఉంది. ఈరోజు మనం ఎవరి కొరకు చూడాలంటే, ఎవరిని మనం దేవునిగా కనిపెట్టుకోవాలంటే యేసు క్రీస్తుని కనిపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది కదా, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించున్నవాడైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడరట? యేసు వైపు చూడరట. నువ్వు యేసు వైపు చూస్తే నీ జీవితం మారుతుంది. నువ్వు యేసు వైపు చూస్తే కనుక నీ బ్రతుకు మారుతుంది. యేసు వైపు కనుక నువ్వు చూస్తే నీలో ఉన్న పాపం కావచ్చు, నీలో ఉన్న ఆటంకం కావచ్చు, నీలో ఉన్న దరిద్రం కావచ్చు, అన్ని కూడా ఏమైపోదట? పోతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకేముంది అక్కడ చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. దేని కొరకట? ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సాయించి దేవుని సింహాసముని యొక్క కుడి పక్షమున ఆసీనుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎక్కడున్నాడు యేసయ్య? కుడి పక్షాన ఆయన ఆసీనుడే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్న ప్రేమిని వలరా ఈరోజు మన ఎవరి కొరకు, మన గురి ఎవరి వైపు ఉండాలంటే యేసు వైపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. మన ఆదివారం గత 2 వారాల క్రితం ఏ వాక్యం? పోరాటం కదా. దేని గురట? మంచి పోరాటం. చూడండి, పౌలు మంచి పోరాటం పోరాడట. ఈరోజు మనం కూడా మంచి పోరాటం పోరాడు. ఒకరి మీద మనం పోరాటం పోడకూడదు. మన భక్తి మీద పోరాటం చేయాలి. మన విశ్వాసం కొరకు పోరాటం చేయాలి. ఆత్మీయ జీవితం కొరకు పోరాటం చేయాలి. అటువంటి జీవితం కలిగిన వారే ఉండాలి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది, క్రైస్తవుడిగా ఎలాగ ఉండాలంటే మూడోదిగా అనుదినము యేసు క్రీస్తు కొరకు ఎదురట కనిపెట్టుకోవాలి. ఎదురట కనిపెట్టుకోవాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ఒకరు కనిపెట్టినట్లే దేవుని వాక్యం అంటా ఉంది, దేవుని సింహాసముని యొక్క కుడి పక్షమున ఆసీనుడు ఉన్నట్లుగా నీవు కూడా ఉంటావని దేవుడు ఈరోజు నీతో నాతో అయినా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. 4వదిగా ఏంటంటే దేవుని వాక్యం త్వరగా ముగిస్తుంది. 4వదిగా క్రైస్తవుడిగా ఎలాగ ఉండాలంటే 4వది దేవుని వాక్యం అంటా ఉంది, సో కంపేషన్ టు అదర్స్ ఎవ్రీడే. అంటే అనుదినము ఇతరుల మీద కనికారం చూపాలట. చెప్పండి ఏం చేయట? అనుదినము ఇతరుల మీద కనికారం చూపాలట. క్రైస్తవులుగా మనకే కనికారం ఉండదు, ఇది ఇతరులకి ఏం చెప్తాం చెప్పండి? అవునదిగా చెప్పండి అమ్మా, తల్లిదండ్రులు గుండె మీద చేసుకోండి. అవునది కాదంటారా? మనకే కనికారం ఉండదు కదా, సహోదరులుగా కనికారం ఉండదు కదా. నిజమైన వాస్తవం అది. ఎందుకంటే ఒక గొడవ వచ్చిందనుకో, లేకపోతే ఎవరు కూడా ఐక్యత ఉండదు, వాళ్ళు కంపేషన్ ఉండదు, కనికారం ఉండదు. వాడు ఎలా పోతే నాకేంటన్నట్టుగా ఉంటారు. అదే కనుక ముస్లింలు జరిగితే కనుక ఏమవుతుందో, ఒక్క రాయి తగిలితే అందరూ వస్తారు కదా, ఉంటారు కదంటారా. ప్రేమ దేవుడు అక్కడ ఏముంటుంది? కనికారం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, అన్నీ ఉంటుంది. దేవుడి వాక్యం ఏమిటంటే, మన సజీవుడిని యేసుక్రీస్తు నమ్ముకుంటున్నాం. మన దేవుడు గొప్ప దేవుడు అండి, మన పిలిచిన దేవుడు, పలికిన దేవుడు అండి కదా. ఇందాక పాట పాడినాడు చక్కగా మ్యూజిక్ వహించాడు జయరాజ్ గారు. బొమ్మను చేసిన దేవుడు మన దేవుడు. దేవుడట మళ్ళీ ఎలా చేసేటువంటి బొమ్మను చేసి ఊపిరినిచ్చిన దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. లోకం చేసిన లోపం చేయని దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. చూడండి, అటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుడే ఉండి కూడా ఆయన పాపం లేనప్పుడు కూడా ఎంతో మంది ఆయన ఉమ్మి వేశారు, దవడ మీద కొట్టారు, వీపంతా కూడా దున్నిచ్చిపడ్డది. అయినా కూడా ఒక మాట పలికాడా? పలకలేదు. అదే మనం ఒక్క మాట చాలండి, మనలో ఏముండదండి, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువైపోదండి. అసలు మన మాట, అసలు చెప్పిన మాట, యువతలో చెప్పిన మాట అసలు అది అర్థం చేసుకుంటాం లేదా అర్థం చేసుకోం. మనలో ఏముండదు, అధికారం ఉండదు కదా. కొన్నిసార్లు మనం చాలా ప్రేమైన వాళ్ళరా దేవుడి బిడ్డలుగా అనుకుంటే కానీ మనలో ప్రేమ ఉండదండి. ఎందుకంటే మన ఇటువంటి జీవితం అండి. అది నేనైనా మనకైనా దేవుడి ప్రేమైన వాళ్ళకన్నా దేవుని వాక్యం అంటే ఉంది, క్రైస్తుడుగా అనుదినము మనం ఎలాగ ఉండాలంటే
దేవుని వాక్యం అంటా ఉంది, అనుదినం ఇతరుల మీద కనికరము చూపాలి. యేసుప్రభు చూపించలేదు చెప్పండి ఒకసారి, చూపించలేదా? అక్కడ 5,000 జనం, దేవుడు ఏం చేశాడట? ఆ జనసమూహం చూసినప్పుడు దేవుడు 5 రొట్టెలను, ఎన్ని చేపలమ్మా? 2 చేపలు ఎంతమంది పంచారు? 5,000. అంటే అక్కడ యేసుక్రీస్తుని అక్కడ ఏం చేశాడు? కంపేషన్ చూపించాడు. అంటే అక్కడ దేవుడు కరుణించాడు, అక్కడ జాలి పడ్డాడండి. ప్రేమైన వల్ల ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నేను ఉంటాను, రేపు పోతాను, రేపు మీరు ఉంటారు, రేపు పోతారు, అది పక్కన పెట్టడం కానీ దేవుడు నేర్పించిన పాఠాలను మనం నడవాలి. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఇతరులని కనికారం చూపించేవారుగా ఉండాలి. ఎందుకంటే క్రైస్తవుడుగా ఎలా ఉండాలని యేసుప్రభు చెప్తా ఉన్నాడు. అందుకే ఇందాక ఒక మాట చదివాం కదా, పిలుపు వాక్యం ఏముందట? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. దాని అర్థం ఏంటి అంటే దేవుడి చిత్తం ఏంటి? దేవుని యొక్క చిత్తం ఏంటి? దేవుడి యొక్క ఆలోచన ఏంటి? అనుదినం ఇతరుల మీద ఏం చేయట? కనికారం చూపాలి. దయచేసి మన వీరులు సూర్యులు అంటే కానీ దేవుడు ఎక్కడ తగ్గించేస్తాడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్న మాట ఏమనేది కోపంతో అంటే కానీ బాధతో చెప్తా ఉన్నాను. మనలో ప్రేమ లేకపోతే వ్యర్థమండి. దేవుని సన్నిధికి వచ్చి ఎందుకంటే వాక్యాన్ని వినడం, దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు కానుక పట్టి చేయడం, ఎందుకు విగ్రహం చేయడం? దేవుడి వాక్యం అంటే ఎలా క్రైస్తవుడిగా ఉండాలంటే, దేవుడు ఇది నా మాట మరలా చాలా మంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఇది నా మాట కాదు కానీ ఎవరి మాట అండి? ఇది యేసు ప్రభు చెప్పిన మాటల. ఎలా ఉండాలంటే అనుదినము ఇతరుల మీద కనికారం చూపాలి. చూడండి, యూద పత్రిక 1:22 ఏమని చదవ ఒకసారి అమ్మా. సందేహపడువారి మీద కనికారం చూపుడి, దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఏ చూపన్నాడు దేవుడు అక్కడ? కనికారము చూపుడి. మరొక వచ్చిన చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 వాక్యం చదవండి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. అమ్మా, ఒక్కని ఎడల ఒకడు ఎలా ఉండాలమ్మా చెప్పండి అమ్మ సుజాత గారు. ఎలా ఉండాలి? దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుని మిమ్మును సేమించిన ప్రకారమును మీరును ఒకరినొకరు క్షమించుకుని దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. దేవుని వాక్యం అంటా ఉంది ఎలా ఉండదట? ఒక్కని ఎడల ఒక్కడు ఎలాగట? ఒక్కని ఎడల ఒక్కడు ఎలా ఉండట? పాపం కలిగి ఉండమన్నాడు దేవుడు. ఎలా ఉండమన్నాడు దయ్యమని గారు? దయ కలిగి. ఎలాగట? దయ కలిగి. దేవుడికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా బాధలో ఉంటే మనం ఆదరించాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇలా దేవుని వాక్యం అంటే ఉంది దయ కలిగి కరుణాహృదయులై. ఎలాగొట? కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు. యేసుక్రీస్తు మనం సేవించే ప్రకారం మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఎలా ఉండమంటున్నాడంటే అనుదినం ఇతరుల మీద కనికారము చూపాలి. ప్రేమిని వలరా చూడండి, ఒక దొంగ తోలనాడాడు కదా. ఎక్కడ సిలువ అయిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ఒక దొంగ ఏమొచ్చి అవమానించాడు. ఒక దొంగ మాత్రము నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని. కానీ అక్కడ యేసుక్రీస్తు ఒక దొంగ అంటున్నాడు, ఊరుకోవా, ఎప్పటికీ మనం చాలా తప్పు చేస్తామంటే అప్పుడు అక్కడ అంటున్న మాట దొంగ అన్నాడు, అయ్యా నన్ను నీ రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడు? అక్కడ క్షమించాడు. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు కూడా మనలో అటువంటి సమాపన గుణం లేకపోతే, ఈరోజు మనలో ఉన్నటువంటి కరుణించి మనసు లేకపోతే వ్యర్థపడి వేస్ట్ అండి. మన దేవుడిని నమ్ముకొని వేస్ట్. ఏం చెప్తుంది ఏమనుకున్నా పర్వాలేదు కానీ మనలో అటువంటి గుణలక్షణం లేకపోతే ఎందుకండి? మనలో ప్రేమ లేకపోతే ఎందుకండి? మనలో అండర్స్టాండింగ్ లేకపోతే ఎందుకండి? దేవుని వాక్యం అంటే ఉంది కదా, ఒక్కని ఎడల ఒక్కడు దయ కలిగి. ఎలా ఉండాలట? దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు ఏనందట? లోకనందు కాదు, క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము. అంటే ఎవరు క్షమించాడు? యేసుక్రీస్తు మనం క్షమించిన రీతిగా క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకునుడి. దేవునికి స్తోత్రం కలిగి గాక. అటువంటి జీవితం కలిగిన వారే ఉండాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:2 చదవండి దయచేసి. గలతీ 6:2. ఒకని భారముల నొక్కడు భరించి ఎలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఎలా ఉన్నట? యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఉన్నాడు, ఒకరి భారములో నొక్కడు భరించి
ఎలాగో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఆ విధంగా మనం కూడా ఉండాలని దేవుడు నీతో నాతో అయినా తెలియపరుస్తా ఉన్నాడు. సమయం లేనందున 1 పేతురు గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. 1 పేతురు 3:8లో కూడా దేవుడు చక్కటి మాటలు తెలియపరుస్తా ఉన్నాడు. తుదకు మీరందరూ యాక మనుషుకులే ఒక్కరి సుఖ దుఃఖముల యందు చదువు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనసులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎలా ఉండమంటున్నాడు దేవుడట? తుదకు మీరందరూ అంటే ఇక్కడ ఒకరని దేవుడు చెప్పట్లేదు. మీరందరూ యాక మనుషుకులే ఎలాట ఒకే రీతిలో ఒకే మనసులో ఉండాలి. గొడవలు వద్దండి మనలో కదా. దేవుని వాక్యం అంటే ఉంది తుదకు మీరందరూ ఎలా ఉండాలట? యాక మనుషుకులే ఒక్కరి సుఖ దుఃఖములు యందు అంటే సుఖములో ఉండాలట, దుఃఖములో ఉండాలట. ఉండమంటున్నాడు దేవుడు. కష్టాల్లో ఆదరించుకోవాలి, కష్టాల్లో పలకరించుకోవాలి, సుఖములో పలకరించాలి. మనలో అటువంటి పలకరించి గుణం మనలో ఉంటే గనక నిజమైన క్రైస్తవులుగా మనం పిలబడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలిగాక. ఇంకేముంది కదా? సుఖ దుఃఖముల యందు ఒక్కరు పాలుపడి సహోదర ప్రేమ. ఏ ప్రేమ అండి? సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనసుకులే ఉండి అని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. ప్రేమైన వాళ్ళని దయచేసి మనం అందరూ కూడా ఎలా ఉండాలంట? క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే, క్రైస్తవుడుగా మన అనుదినం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటా ఉంది అనుదినము ఇతరుల మీద మనం ఎలా ఉండాలంట? కనికారము చూపాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కాక. హల్లెలూయా. సమయం అవుతుంది కాబట్టి 5వదిగా దేవుడు ఎలా ఉండమంటున్నాడు అంటే త్వరగా ముగిస్తున్నాను. 5వదిగా బీ ఇన్వాల్వ్డ్ ఇన్ సేవింగ్ అదర్ ఎవ్రీ డే అని మనం చూస్తూ ఉన్నాం. అంటే అనుదినము ఇతరులను రక్షించే పనిలో ఉండాలట. ఎలా ఉండాలట? చాలా మంది నాశనం చేసే పనిలో ఉంటారు కానీ రక్షించే పనిలో ఉండరండి. కానీ దేవుని వాక్యం అంటే ఉంది బీ ఇన్వాల్వ్డ్ ఇన్ సేవింగ్ అదర్స్ ఎవ్రీ డే అని మనం చూస్తూ ఉన్నాం. అంటే అనుదినం ఇతరులను ఎలా ఉండట? రక్షించే పనిలో ఉండాలి. ఎలా ఉండట? రక్షించే పనిలో ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు మనం రక్షించలేదా? చెప్పండి అమ్మా. రూతమ్ గారు రక్షించాడు కదా. చూడండి, దేవుని వాక్యం అంటే 1 యోహాను పత్రికలు కనుక మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటే ఆయన మొదట మనలను ప్రేమించిన గనుక మనమును ప్రేమించున్నాము. దేవుడికి స్తోత్రం కనుక. అంటే యేసుక్రీస్తు మనం క్షమించడా లేదా? యేసుక్రీస్తు మనం రక్షించడం లేదా? రక్షించాడండి. మన పాపముల నుండి రక్షించాడు, అగ్నిగుండము వెళ్లకుండా ఆయన రక్షించాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి జీవితం మనం కలిగిన వారు. ఎందుకంటే దేవుని వాక్యం అంటా ఉంది బీ ఇన్వాల్వ్డ్ ఇన్ సేవింగ్ అదర్స్ ఎవ్రీ డే. అంటే అనుదినము ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. యేసుక్రీస్తు అదే చేశాడు. ఏం చేశాడంటే ఆయన మొదట మనలను ప్రేమించును గనుక మనమును ప్రేమించున్నాము. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు చెప్పండి, మనం అందరూ ఎవరు బిడ్డలమండి? చెప్పండి అమ్మా, ఎవరు బిడ్డలమండి? యేసుప్రభు బిడ్డలం. యేసుప్రభు మనం క్షమించడం లేదా? చెప్పండి, క్షమించడం లేదా? క్షమించాడు. ప్రేమించడం లేదా? ప్రేమించాడు. అందుచేత మనం ఆయన ఏం చేస్తున్నామండి? ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం కూడా అలా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2లో కూడా చూసినట్లయితే 6:2 చదవండి. ఒక్కరి భారములా నొక్కడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు. ఇందాక చదివినట్లుగా. కాబట్టి ఒక్కరి భారం అని చేట నొక్కడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చడం దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం అంటా ఉంది అనుదినము ఇతరులను రక్షించే పనిలో మనం ఉండాలి. ఎలా అయితే యేసుక్రీస్తు చేశాడు. కాబట్టి క్రైస్తవుడుగా మనం ఏం చేయాలి? క్రైస్తవుడిగా దేవుని వాక్యం అంటుంది క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే 4వదిగా అనుదినం ఇతరులను రక్షించే పనిలో ఉండాలని దేవుడు వాగ్దానం చేసేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే 1 యోహాను పత్రిక 3:18 మనం కనుక మనం చూసినట్లయితే 3:18 చిన్నపిల్లలారా మాటతోను, చాలా మంది మాటతో చెప్తారు, మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతో ప్రేమింతుము. ఇప్పుడు ఎలా ప్రేమించాలి చెప్పండమ్మా? చాలా మంది నోటితో చెప్తే నేను ఉన్నానండి, పర్వాలేదు నేను ఉన్నానని చెప్తా ఉంటారు. అమ్మ నీకు ఏం భయం వచ్చి నేను ఉన్నాను అంటారంట. చెప్పండి, మాట వరుసగా అంటూ ఉంటారు. చాలా మంది నోరుతో అంటారు కానీ చేతులతో మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం ఏమంటుందంటే అనుదినం ఇతరులను రక్షించే పనిలో ఉండాలి. అంటే దేవుడు మనకి ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలట?
ఇతరులను మనం రక్షించాలి. ఎలాగంటే మన ప్రేమతో, అంటే కనుక నీ నోరుతో కాదు, నాలుగుతో కాదు, క్రియతో దేవుని సన్నిధిలో చేయమంటున్నాడు దేవుడు. ఏమని చూడండి, చిన్నపిల్లలారా అంటే మనం అందరూ ఎవరు అట? దేవుడు ఎలా సంబోధిస్తున్నాడట? నీకు 60 సంవత్సరాలు వచ్చినా 70 సంవత్సరాలు నువ్వు చిన్నపిల్లలవే అంటే ఎవరి పిల్లలవే? దేవుడి పిల్లలు. అని దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అంటే చిన్నపిల్లలారా మాటతోను, అంటే మాటతో సరిపెట్టుకోకండి, మాటతోను నాలుగుతోను కాగా క్రియతోను సత్యంతో ప్రేమించము. అది నిజమైన క్రైస్తవుల యొక్క గుణలక్షణం. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. చాలా మంది నోటితో చెప్తా ఉంటానే ఉన్నాను, చాలా మంది నాలుగు దుమ్ము లేని నాలుగుతో అనేకమైన మాటలు అంతా రాత్రి మాట్లాడితే తెల్లవారు మరిచిపోతారు. కానీ దేవుడు అంటున్న మాట ఏమనగా మాటతోనూ నాలుగుతో కాకుండా క్రియతో సత్యముతో ప్రేమించమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అటువంటి జీవితం కలిగిన వారు ఉన్నప్పుడే నిజమైన క్రైస్తులుగా పిలబడతావు, నిజమైన దేవుని బిడ్డగా పిలబడతావు అని ఇందు మూలన దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం కలిగాక. చివరిగా ఏం చేయాలంటే దీని వాక్యాన్ని ముగిస్తాను. చివరిగా క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటే చివరిగా నేను చెప్పి వాక్యం ముగిస్తాను. ఇట్ ఈస్ నెసెసరీ టు అబౌట్ ఇంప్యూర్ కండక్ట్ అని మనం చూస్తా ఉన్నాం. అంటే అవసరము అపవిత్ర ప్రవర్తనను అసహించుకోవాలట. ఏం చేయంట? అపవిత్రను మాట అసహించుకోవాలట. చూడండి దేవుని వాక్యం అంటే ఉంది, ముగిస్తున్నాను. కొలొస్సీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3:8 ఏముంది? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహమును, దుష్టాత్మను, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసరించుడి. గట్టి చదవడతాం. దేవుడికి స్తోత్రం కలిగాక. ఎలా ఉండాలట క్రైస్తవులుగా? ఎలా ఉండాలట? ఆరోగ్య దేవుడి వాక్యం అంటే ఉంది ఇట్ ఈస్ నెసెసరీ టు అబౌట్ ఇంప్యూర్ కండక్ట్. అంటే దేవుడి వాక్యం అంటే ఉంది అవసరము అపవిత్రత ప్రవర్తనను అసహించుకోవాలట. ఏట అసహించుకోని దేవుడి వాక్యం అంటా ఉంది. చాలా మంది బూత్ మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది వల్గర్గా మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది కోపంతో దుష్టితో మాట్లాడుతూ ఉంటారు. దేవుని వాక్యం అంటే ఉంది క్రైస్తవుడిగా ఎలా ఉన్నాడు? దేవుని వాక్యం అంటే ఉంది ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహమును దుష్టాత్మమును, చాలా మంది ఆగ్రహం కలిగిన వారు ఉన్నారు, కోపం కలిగిన వారు ఉన్నారు. అటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కోపము, ఆగ్రహమును, దుష్టాత్మమును, దూషణ, చాలా మంది దూషించేస్తారు కదా. చాలా మంది ఏం చేస్తారట? వాడు తప్పు చేయకుండా దూషించే గుణం మనలో చాలా మంది ఉంటుంది. కానీ దేవుని వాక్యం అంటే ఉంది చదవము అక్కడి నుంచి ఆగ్రహం తర్వాత చదవండి. ఆగ్రహము, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అను వీటిలన్నిటినీ చేత విసరించుడి అని దేవుని వాక్యం అని చూస్తాను. కాబట్టి ప్రేమ వారా ఇవన్నీ కూడా మనలో నుండి ఏం చేయట దేవుడు మార్చుకోమంటున్నాడు. కాబట్టి ప్రేమ వారు ఈరోజు ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ దేవుడు చెప్తున్న మాట్లాడంటే అది నాకు కూడా వర్తిస్తుంది. మనం క్రైస్తులుగా ఏం చెయ్యాలని. హల్లెలూయా. కాబట్టి క్రైస్తులుగా ఏం చేయాలంటే హౌ టు బి ఏ క్రిస్టియన్ ఎవ్రీడే అనే అంశం మీద మాట్లాడంటే క్రైస్తవుడిగా ఎలా ఉండాలంటే మొదటిగా మనం చూసాము అనుదినము పరిశుద్ధాత్మను మనము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండోదిగా ఎలాగట? అనుదినము పరిశుద్ధాత్మలో ప్రార్థన చెయ్యాలి. నా ప్రార్థన అవ్వదు, ప్రార్థన చేయాలి. మూడోదిగా ఎలా ఉండాలట? అనుదినము యేసుక్రీస్తు కొరకు కన్ని పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక. నాలుగోదిగా ఎలా ఉండట? అనుదినము ఇతరుల మీద కనికారము చూపాలి. దేవునికి స్తోత్రం. ఐదోదిగా ఎలా ఉండట? అనుదినం ఇతరులను రక్షించే పనిలో ఉండాలట. ఏంటట? రక్షించే పనిలో ఉండాలట. చివరిగా దేవుడి వాక్యం అంటా ఉంది అవసరము అపవిత్రత ప్రవర్తనను అసహించుకోవాలి. అటువంటి జీవితం మనం కలిగి ఉన్నప్పుడే దేవుని రాజ్యాన్ని మనం వెళ్తాం. అంతేగాని ప్రభు అంటే మనం ఎవరు వెళ్ళమండి. దేవుని స్తోత్రం. అవునంట కదంట. ప్రభు అని పిలిచినవాడు ప్రభు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున తండ్రి చిత్తము, అంటే యేసుక్రీస్తుకు చిత్తము ఎలాగైతే భూమి మీద ఉండాలో ఆ విధి నువ్వు ఉన్నప్పుడే నీ ప్రవర్తన, నీ ఉద్దేశం, నీ ఆలోచన మారినప్పుడే నీలో దయాగుణము, ప్రేమించే గుణం ఉన్నప్పుడే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. కాబట్టి ఈరోజు ప్రభు నాతో మీరు మాట్లాడాడు, నా జీవితం మార్చండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందామని దయచేసి ప్రేమైన వాళ్ళరా ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈరోజు నాయన ఏ వాక్య వర్తమానం దినాన మీరు మాతో మాట్లాడి ఉన్నాం. ఈరోజు మా బ్రతుకు